లాభాపేక్ష లేకుండా సేవాభావంతో పనిచేసే ప్రైవేటు వైద్య సంస్థలకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జై భారత్ హాస్పిటల్లో చిన్నపిల్లల ఇంటెన్సిటీ కేర్ యూనిట్ NICU ప్రారంభించారు. ఈ సందర్భంగా నవజాతి శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఈ యూనిట్ సేవలు ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ వైద్య రంగం తన వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. వ్యాపార దృక్పథానికి సేవాభావం, మానవత్వం జోడించి వైద్యం అందించాలని ఆయన కోరారు. సాక్షాదాత్మాసి నిత్యం హితం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవ కేవలం హర్తాశేత త్వమేవ కేవలం హర్తా. లాభాపేక్ష లేకుండా సేవాభావంతో పనిచేసే ప్రైవేటు వైద్య సంస్థలకు ప్రభుత్వం తగిన సహకారం అందిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని జై భారత్ హాస్పిటల్లో చిన్నపిల్లల ఇంటెన్సిటీ కేర్ యూనిట్ NICU ప్రారంభించారు. ఈ సందర్భంగా నవజాతి శిశువుల ఆరోగ్య సంరక్షణకు ఈ యూనిట్ సేవలు ఉపయోగకరమని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వానికి తోడుగా ప్రైవేట్ వైద్య రంగం తన వంతు సహాయం అందిస్తుందని తెలిపారు. వ్యాపార దృక్పథానికి సేవాభావం, మానవత్వం జోడించి వైద్యం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల్ని అందించగలం. ఆ దిశగా ప్రభుత్వం అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొస్తా ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న నేపథ్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షల్ని, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లకి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వాటిలో ప్రజల్లో అవగాహన కల్పించి అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 25 లక్షల దాకా ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని 257 ప్రొసీజర్స్ ను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ, నెట్వర్క్ ఆసుపత్రుల్లోనూ ఉచితంగా అందించేదానికి కూడా కొత్తగా తీసుకొచ్చాం. దాన్ని హైబ్రిడ్ కోర్టులో తీసుకెళ్తున్నాం. ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఆయుష్మాన్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, అదేవిధంగా NTR వైద్య సేవ ద్వారా 25 లక్షల అతి ఖరీదైన వైద్యాన్ని కూడా అందించాలనే ఉద్దేశం. దానికోసం పెద్ద ఎత్తున బడ్జెట్ కూడా గతంతో పోలిస్తే ఈ 23-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 25-26 ఆర్థిక సంవత్సరానికి 20% బడ్జెట్ కేటాయింపులు కూడా పెరిగాయి. దాన్ని బట్టి ఆరోగ్య వ్యవస్థ మీద కూటమి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక దృష్టి పెట్టిందనే విషయాన్ని గమనించాల్సింది. అదేవిధంగా ఇవాళ NCDs, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సమస్యగా మారాయి, సవాలుగా మారాయి. కాబట్టి NCD సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ప్రధాన 80% డిసీజ్ బర్డెన్ ఉంటున్న వ్యాధులను గుర్తించి 20% డిసీజ్ బర్డెన్ ఉంటున్న వ్యాధులను గుర్తించి, అంటే లివర్ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లివర్ కానీ, CKDs కానీ, లేదా COPD కానీ, లేదా ట్రామా కానీ, ఇటువంటి 10 వ్యాధులు ఏవైతున్నాయో 20% డిసీజ్ బర్డెన్ వీటి మీద ఉంటుంది. వాటిని గుర్తించి జిల్లాల వారీగా మ్యాపింగ్ చేశారు. దానికి అనుగుణంగా కల్పన కానీ లేదా వైద్య సిబ్బంది నియామకాలు కానీ చేపట్టడానికి అవకాశం ఉంది. అది కాకుండా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఇవాళ 105 నియోజకవర్గాల్లో 50 పడకల పైన ఉన్న ఆసుపత్రులు లేవు ఆంధ్రప్రదేశ్ లో. వాటిని గుర్తించి ఈ 145 నియోజకవర్గాలు మొట్టమొదటిగా తీసుకుని వాటిలో 100 పడకల నుంచి 300 పడకల దాకా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మించాలని, దాన్ని ప్రైవేట్ రంగానికి ఆహ్వానించి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తూ ప్రైవేటు, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఇవాళ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించే దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే దురదృష్టవశాత్తు ప్రభుత్వం నుంచి రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు కానీ అప్పులు, ఆరోగ్యశ్రీ కింద 3,500 కోట్ల అప్పులు కానీ, లేదా మెడికల్ కళాశాలను కట్టాల్సిన అప్పులు కానీ, లేదా రక్త సప్లైస్ కి మందులు సరఫరా చేసిన వారికి చెల్లించాలని 1000 కోట్ల అప్పులు కానీ, ఈ రకంగా ఎక్కడ చూసినా అప్పులు వారసత్వంగా వచ్చాయి. వాటిని సరి చేసుకుంటూ ఆర్థిక స్థితిని గాడిలో పెట్టుకుంటూ ఇవాళ ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తామని, దాంట్లో ప్రైవేట్ సహకారం కూడా జయభారతరానికి ఆసుపత్రులు రావడం కూడా చాలా అభినందనీయం. మరి కాస్త సమాజానికి సేవ చేయాలి. ఇవాళ అనారోగ్యం బారిన పడుతున్న వారు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగం కూడా దీనికి సహకారం అందించాలని, ప్రభుత్వము ప్రైవేటు కలిసి చేస్తే ఒక ఆరోగ్యవంతమైన, పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేసి అనారోగ్యంగా ఉంటున్న ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ని ఒక ఆరోగ్య ప్రదేశ్ గా మార్చడానికి అవకాశం ఉంది. అది కాకుండా నిన్న గౌరవ ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఈ అమరావతి
పనుల పునఃప్రారంభానికి వచ్చి దాదాపు 58,000 కోట్ల పనులు భూమి పూజ చేయడం కానీ లేదా జాతికి అంకితం చేసే కార్యక్రమం వారు చేపట్టారు. ఆ సందర్భంగా వారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణం ఆంధ్రప్రదేశ్ లో జరగనుంది. దీంట్లో అందరితో భుజం కలిపి ఈ ఒక అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణానికి సహకారం అందిస్తానని వారు చెప్పారు. 11 సంవత్సరాల క్రితం అన్యాయంగా, అశాస్త్రీయంగా, అనైతికంగా రాష్ట్రం విడిపోయినప్పుడు, విభజించినప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్యాయాన్ని సరిచేయడం కోసం రాజధానితో సహా అనేక రకాలైన కార్యక్రమాలు పోవడం కానీ లేదా అనేక విద్యా సంస్థలు ఇవ్వడం కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం కానీ చేస్తా వచ్చింది. కానీ అమరావతికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి చరిత్రలో ఏనాడు లేని విధంగా 2,500 కోట్ల నిధుల్ని రాజధాని నిర్మాణానికి ఇవ్వడం, అదేవిధంగా రాజధాని నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ హైవే 22,000 కోట్లు కానీ లేదా సమాంతరంగా NHA హైవే కానీ లేదా రాజధాని చుట్టూ 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డుకి భూమి సేకరణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అందించే దిశగా కూడా ప్రయత్నాలు జరిగాయి. దానికి ఎంత పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ ఉండడమే కాకుండా ఇటీవల మళ్ళీ రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో 1,500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ADB నుంచి కానీ రుణం ఇచ్చి ఆ రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే చెల్లించే విధంగా నిర్ణయం తీసుకోవడం, అదేవిధంగా అడుగు నుంచి కూడా 11,000 కోట్లు రుణం అతి తక్కువ వడ్డీకి మంజూరు చేయడం ద్వారా ఒక అద్భుతమైన రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చిత్తశుద్ధితో కట్టుబడి ఉందనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వారు చాలా స్పష్టంగా చెప్పారు. అది మాత్రమే కాకుండా అభివృద్ధి వికేంద్ర మీద దృష్టి పెట్టి ఉత్తరాంధ్ర ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒకే రోజు గత 2 నెలల క్రితం వచ్చేసి 2,10,000 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా వారు శంకుస్థాపన చేయడాన్ని బట్టి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ కొప్పర్తి కానీ లేదా ఓరుకలు కానీ లేదా కృష్ణపట్నం కానీ వీటిని నోడ్ని ఎకనామిక్ కారిడార్స్ లో నోడుగా అభివృద్ధి చేయడం, ఒక్కొక్క చోట సగటున 4,000 కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, తద్వారా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడాన్ని బట్టి రాయలసీమ ప్రాంతాన్ని ఒక సోలార్ హబ్ గానో, విండ్ హబ్ గానో, రెన్యూవబుల్ ఎనర్జీ హబ్ గా తయారు చేసే దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా, ఒక సెమీ కండక్టర్ హబ్ గా కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల్లూరు మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి ఈ గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ గాడిలోకి వచ్చి, ఆర్థిక పరంగా గాడిలోకి వచ్చి ఆర్థిక ప్రగతి సాధించి దేశంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మొదటి 2 స్థానాల్లో ఉంటూ ఏదైతే స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలని స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి లక్ష్యం నిర్ణయించుకున్నామో ఆ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నామని, ఈ అడుగులే రేపు వికసిత భారత్ నిర్మాణానికి కూడా తీర్చిదిద్దుతాయని, అడుగులు వేస్తాయని, ఒక పునాది వేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల కోసం రాష్ట్రానికి ఇచ్చేసిన గౌరవ ప్రధానమంత్రి గారికి, ప్రజల్లో ఒక ఆత్మ విశ్వాసాన్ని నింపి వెళ్ళిన ప్రధానమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.